తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి అతిపెద్ద సక్సెస్ అది. రేవంత్ బీఆర్ఎస్ని భయపెట్టడం బీజేపీకి ఫెచ్చింగ్ అయింది. పవర్లో ఉన్నటువంటి వాళ్ళతో ఉండాలన్నటువంటి కాన్సెప్ట్ ఇప్పుడు ప్రతి ఒక్క చోట వస్తుంది. అందులో భాగంగా ఓ పక్కన భారతీయ జనతా పార్టీకి కరీంనగర్లో అంటే బండి సంజయ్ సొంత నియోజకవర్గానికి సంబంధించి అక్కడ మామూలుగా గెలిచింది 13 మంది అయితే టోటల్గా 16 మంది కార్పొరేటర్లు ఉన్నారు. అదే సందర్భంలో 28 మంది వరకు బీఆర్ఎస్కు ఉన్నారు. ఆ తర్వాత ప్లేసుల్లో కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు పక్కన ఎంఐఎంకి కానీ ఉంది. అయితే ఇప్పుడు మేయర్తో సహా 10 మంది కార్పొరేటర్లు వచ్చి మేయర్తో పాటుగా కార్పొరేటర్లు 10 మంది కలిసి వచ్చి ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరిపోతున్నారు. అంటే దీని ఇంపాక్ట్ ఏంటి? టోటల్గా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ వశమవుతుంది తొలిసారి. ఇందులో అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు బండి సంజయ్తో మాట్లాడు. సహజంగా దీన్ని కాంగ్రెస్ ఏమంటుంది, అది కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కి సాక్ష్యం ఇట్లాంటివన్నీ మాట్లాడుతుంది. వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారని వీళ్ళు వదులుకుంటారా? అట్లయితే కనుక బీఆర్ఎస్ మిగతా అన్ని చోట్ల కూడా వదలాలి కదా. అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ థ్రెట్ నుంచి కాపాడబడాలండి. భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ అక్కడ పుంజుకుంటుందన్న నమ్మకం లేదు. అదే సందర్భంలో బీఆర్ఎస్ పుంజుకుంటుందన్నటువంటి నమ్మకం లేదు అక్కడ. కాబట్టి అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్లో ఆప్షన్ లేదు. కాంగ్రెస్లో ఎట్లాగో ఉండేటటువంటిదంతా కూడా మంత్రి వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి అక్కడ ఆప్షన్ లేదు. కాబట్టి వాళ్ళు వచ్చేసేసి బీజేపీలో చేరిపోతే ఫ్యూచర్ ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఫ్యూచర్లో ఉన్నాయి కాబట్టి తద్వారా భారతీయ జనతా పార్టీకి ఒక పెద్ద బోనస్. తెలంగాణలో ఒక కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ వశమవుతుంది.